నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 36. ఇప్పటికైనా తెలుసుకో, నాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, లేదంటే నీకు ఇలాగే అవుతుంది అనేసి లేచి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపింది సంయు. తల తిప్పి ఏంటి అన్నట్టు చూశాడు. ఆమె కళ్ళు మరి కాసేపు ఉండమని బతిమిలాడాయి. సున్నితంగా ఆమె చేతిని విడిపించుకొని, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, ఇక పడుకో అన్న అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసింది. అలా కూడా ఆమె ముద్దుగా కనిపిస్తుంటే ఇంకా ఏదేదో చెయ్యాలి, తన ప్రేమను ఇంకా ఆమెకు రుచి చూపించాలి అన్న చిలిపి కోరిక శిఖర్ మదిలో మెదిలింది. కానీ పెళ్లి కాకుండా అలా చేయడం తప్పు అని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వడివడిగా బయటికి వచ్చి ఇంటివైపు అడుగులు వేశాడు శిఖర్. శిఖర్ అని హర్షవర్ధన్ పిలుస్తున్నా అతడు వినిపించుకోలేదు. ఆ మరుసటి రోజు ముహూర్తం బాగుందని చెప్పి సుధీర్ వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు నిరంజన్ వాళ్ళు. ఆల్రెడీ నైనిక, సుధీర్ ఒకరినొకరు చూసుకున్నారు, పర్సనల్గా మాట్లాడుకున్నారు. ఇక నిరంజన్ ఫ్యామిలీ ఎలాంటిదో సుధీర్ ఫ్యామిలీకి తెలుసు, అలాగే వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో నిరంజన్కి తెలుసు. కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాంఛనప్రాయంగా పెట్టుపోతలు మాట్లాడుకోవడం, పెళ్లి ముహూర్తం నిశ్చయించుకోవడం మాత్రం మిగిలింది. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చారు. సుధీర్ తండ్రి గోవర్ధన్ వాళ్ళని ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అందరూ కాఫీ తాగారు. గోవర్ధన్ మంచి మాటకారి, హాస్యప్రియుడు అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. హర్షవర్ధన్, నీకు కొడుకు లేరా ఆరగా అడిగాడు గోవర్ధన్. లేరు. ఎందుకని అలా అడిగారు? ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడివేశాడు హర్షవర్ధన్. ఉంటే అదేదో మీ ఇద్దరు బావ మరుదులు మీ పిల్లలతో మాట్లాడి ఉండమార్పిడి చేసుకుంటే సరిపోయేది కదా, ఇలా బయట సంబంధాలు చూసే పని ఉండేది కాదు అన్న ఉద్దేశంతో అడిగాను అన్నాడు ఆయన. లేరని తల అడ్డంగా ఊపిన హర్షవర్ధన్ చిన్నగా నవ్వేశాడు. బావగారు, మా హర్షకి కొడుకు ఉండి ఉంటే మీరన్నట్టు మా సంబంధం మీదాకా వచ్చేది కాదు. అందుకు మీరు సంతోషించండి చురక అంటించాడు నిరంజన్. అబ్బో, నేనే అంటే నాకన్నా మాటల్లో మీరు చతురునిలా ఉన్నారు. అదేదో జోక్ అయినట్టు బిగ్గరగా నవ్వాడు గోవర్ధన్. ఈయన హాస్యమేమో కానీ ఎదుటి వాళ్లకు హార్ట్అటాక్ వచ్చేస్తుంది విసుక్కుంది అతని భార్య మీనాక్షి. ఏమండి, మీ కబుర్లు తర్వాత, ముందు అసలు విషయం మాట్లాడండి. పక్క నుండి అతనికి మాత్రమే వినిపించేలా సన్నాయి నొక్కులు నొక్కింది. సరేనని తల ఆడించిన గోవర్ధన్, మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుపోతలు పెట్టాలనుకుంటున్నారు, కట్నం కింద ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు అన్నది పూర్తిగా మీ ఇష్టం. మాకా ఉన్నది ఒక్కగానొక్క అబ్బాయి, వాడి సంతోషం సుఖం మాకు ముఖ్యం. వాడికి మీ అమ్మాయి నచ్చింది, మేము సరే అన్నాం. కాబట్టి ఈ కట్న కానుకల విషయంలో మాకు ఎలాంటి పట్టింపులు లేవు. మీరు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు. పెళ్ళి మాత్రం ఇద్దరి తాహత్తుకు తగ్గట్టుగా గ్రాండ్గా చేస్తే చాలు. అఫ్కోర్స్ నేను అనకపోయినా మీరు చేస్తారనుకోండి చిరునవ్వుతో అన్నాడు గోవర్ధన్. మీ మాటే నా మాట బావగారు. నాకున్నది ఒక్క ఆడపిల్ల, దాని సంతోషమే నాకు ముఖ్యం. మా అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి ఇంతవరకు వచ్చాం. ఇక పెళ్ళి అంటారా, మీరు చెప్పక్కర్లేదు. మీ ఊహకు అందనంత గొప్పగా జరిపిస్తాను అన్నాడు నిరంజన్. గొప్పగా అంటున్నారు, కొంపదీసి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తారా ఏంటి? అదేనండి, మీ కూతురుది కొడుకుదిను అనుమానంతో నిరంజన్ని చూశాడు గోవర్ధన్. అలా చేస్తే మీకేమైనా అభ్యంతరమా? హర్షవర్ధన్ అందుకున్నాడు. అయ్యో, అలా ఏమీ లేదు. ఊరకనే ముందుగా తెలుసుకుందామని అడిగాను. మీకు ఇలా 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, పైగా సంతోషిస్తాను అన్నాడు. మేమింకా ఇప్పుడే ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదు. మీ సంబంధం ఖాయం చేసుకొని ముహూర్తాలు పెట్టుకున్నాక దాని గురించి ఆలోచిస్తాం. ఒకవేళ అలాగే చెయ్యాలి అనుకుంటే ముందుగా మీకు ఇన్ఫామ్ చేస్తాం కినుకుగా అన్నాడు హర్షవర్ధన్. ఎందుకోనో అతడు ఇలా అడగడం హర్షవర్ధన్కి నచ్చలేదు. తన వరకు తాను చూసుకోకుండా ఎదుటి వాళ్ళ విషయంలో తలదూరుస్తున్నాడు అనిపించింది. ఇంతకీ ఇతడు మంచివాడేనా అన్న అనుమానం కూడా కలిగింది అతనికి. గంభీర వదనంతో ఉన్న హర్షవర్ధన్ని చూసి, ఇట్స్ ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు హర్ష, వీళ్ళ మాటల్ని లైట్ తీసుకోవాలి. అలా అని ఇతను చెడ్డవాడేమీ కాదు అని సున్నితంగా హర్షవర్ధన్ చెయ్యి నొక్కాడు నిరంజన్. అతని వైపు చూసి తల నిలువున ఆడించి ముఖాన్ని ప్రసన్నంగా పెట్టాడు హర్షవర్ధన్. ఆ తర్వాత గోవర్ధన్తో మిగతా విషయాలు మాట్లాడి నైనికా సుధీర్ల పెళ్లికి ముహూర్తం పెట్టించారు.
ఆర్ యు హ్యాపీ అన్నాడు శిఖర్. తన చెల్లెలు నైనికను చూసి సిగ్గుపడి తల ఆడించింది ఆమె. పర్లేదు, నీకు సిగ్గుపడ్డం వచ్చేసింది అన్న అతడు ఆమెను సైడ్ నుండి హక్ చేసుకున్నాడు. పెళ్ళి అనగానే ఎలాంటి అమ్మాయికైనా ఆటోమేటిక్గా సిగ్గు వచ్చేస్తుంది అన్నది అతని తల్లి మృదుల. అవునా అన్న అతడు పక్కనే ఉన్న సుధీర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు శిఖర్. ఇక వెళ్ళి వస్తామని చెప్పి వీళ్ళు బయలుదేరుతుంటే భోంచేసి వెళ్ళమని ప్రాధేయపడ్డాడు గోవర్ధన్. సరే, ఎలాగో ముహూర్తాలు పెట్టుకున్నాం కదా, అతికితే గతకదు అన్న సామెత ఇక్కడ పనిచేయదు, తినేసి వెళ్దామన్నయ్యా అంది మాధవి. సరే అని అందరూ కలిసి భోజనం చేశారు. డాడీ, నాకు పని ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళి అది చూసుకొని రాత్రికి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి శిఖర్ ఆఫీస్కి వెళ్ళాడు. బావగారు ఇక వెళ్ళి వస్తామని గోవర్ధన్కి చెప్పి నిరంజన్ వాళ్ళు ఊరికి బయలుదేరారు. ఒంట్లో నలతగా ఉందని జానకమ్మ అనడంతో ఆమెతో పాటు సంయుక్తను ఇంట్లోనే ఉంచి వెళ్ళారు వాళ్ళు. బావతో కలిసి ప్రయాణం చేసే ఛాన్స్ మిస్ అయినందుకు ఆమె జానకమ్మ మీద గుర్రుగా ఉంది. బామ్మ, ఇంతకు వీళ్ళు పెళ్లి నిశ్చయించుకొని రావడానికి వెళ్ళారా, లేదంటే ఏకంగా పెళ్లి చేయడానికి వెళ్ళారా? పొద్దుననగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదు బుంగమూతి పెట్టేసి అనుమానంతో జానకమ్మను అడిగింది సంయు. వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోతారా ఏంటి? వచ్చేస్తారు లేవే, కంగారు పడకు నిదానంగా అన్నది జానకమ్మ. ఆ సంగతి నాకు తెలుసు, వెటకారం ఆడింది సంయు. అసలు నువ్వు ఇలా చివరి నిమిషంలో జబ్బు పడడం వల్లే కదా మనం ఇలా ఇంట్లో ఉండిపోయాం, లేదంటే మనం కూడా వెళ్ళేవాళ్ళం కినుగ్గా అన్న సంయుక్త. అవునే బామ్మ, నాకు అనుమానం తడుతోంది. రేపొద్దున నువ్వు దాని పెళ్ళికి కూడా ఇలాగే జబ్బు పడతావా ఏంటి? కనీసం పెళ్ళైనా చూసే భాగ్యం నాకుందా లేదా? విసుక్కుంది. అబ్బా, జబ్బేమైనా చెప్పి వస్తుందా? అయినా నిన్ను నేనేమైనా ఉండమన్నానా? పని ఆవిడ ఎలాగూ ఉంది కదా, నేను నిన్ను వెళ్ళమని అన్నాను. నువ్వే నేనంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బామ్మని వదిలి నేను రాను, తనను చూసుకుంటూ ఇక్కడే ఉంటానని ఇదిగో ఇలా నన్ను అంటిపెట్టుకొని ఉన్నావు. తీరా ఇప్పుడేమో నా మీద కస్సు బుస్సు అంటున్నావు. ఇంతకీ నీకు నా మీద ఉన్నది ఏ రకమైన ప్రేమ నాకైతే అర్థం కావడం లేదు. బుగ్గలు నొక్కుకుంది జానకమ్మ. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేవు కానీ ఓ మరీ అంతలా నొక్కేసుకోకు. రేపొద్దున నువ్వు పైకెళ్ళాక తాతయ్య నిన్ను గుర్తుపట్టాలి కదా, కాస్త వాటిని అలా ఉండనివ్వు. ఆమె బుగ్గల మీద చేతిని తీసి చిలిపిగా కన్ను కొట్టింది సంయు. జానకమ్మ మూతి తిప్పేసి, ఆయనని గుర్తు చేయకే, నా కోపం వస్తుంది. నన్ను ఇక్కడ వదిలేసి ఆయన ఒక్కరు చక్కగా పైకెళ్ళి ఆ రంభా ఊర్వశితో ఎంజాయ్ చేస్తున్నాడు. నన్నేమో ఇదిగో ఇలా నీ దగ్గర వదిలేసి వెళ్ళాడు. నువ్వేమో నాతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటావు. నీ బావతో పెట్టుకోవడం నీకు చేత కాక నిష్ఠూరంగా మాట్లాడింది బామ్మ. నేను పెట్టుకోవడం కాదు, నీ మనవడు నాతో బాగానే పెట్టుకుంటున్నాడు. కాదు ఒక రేంజ్లో నన్ను ఆడుకుంటున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నాకేదైనా మంచి సలహా ఇవ్వు బామ్మ. ఇక మీదట నేను బావని ఒక ఆట ఆడిస్తాను హుషారుగా అంది సంయు. వాడు మీ తాతలాంటోడు, అంత ఈజీగా వాడెవడికి లొంగడు. వాడితో ఆడుకోవడం అంత తేలిక కాదు. వాడు చెప్పినట్టు విని మౌనంగా ఉండు, ఏ గొడవ ఉండదు. సంయు ఉత్సాహాన్ని నీరు కార్చింది బామ్మ. అబ్బో గొప్పేలే, మూతి 3 వంకర్లు తిప్పింది సంయు. ఆమె చిన్నగా నవ్వేసి, ఇంకా కొద్ది రోజులే కదా మీ ఇద్దరి మధ్య ఈ గొడవలన్నీ, ఆ తర్వాత చిలక గోరింకల్లా కలిసిపోతారు. కావాలంటే చూడు, నా మాట పొల్లుపోదు. అప్పుడు నువ్వే అంటావు, బామ్మ నువ్వు సూపర్ అని. బామ్మ అనగానే ఏదైనా మ్యాజిక్ చేస్తున్నావా? జోస్యం బాగానే చెప్తున్నావు. అది అయ్యే పని కాదు కానీ సైలెంట్గా పడుకో అంది సంయు. నేను నిజం చెప్తున్నాను సంయు. ఇదిగో ఇప్పుడు నైనిక పెళ్ళికి ముహూర్తం పెట్టించుకొని వస్తున్నారా, ఆ తర్వాత ఇక మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తారు. కుదిరితే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఈ విషయం మీకు ఇంకా చెప్పలేదు. చెప్తే మీ తింగరి బావ ఎక్కడ అడ్డుపుల్ల వేస్తాడోనని మీ అత్తకి భయం. అందుకని చివరి నిమిషంలో చెప్దామని చూస్తున్నారు చిరునవ్వుతో అంది బామ్మ. బామ్మ, మీ పిచ్చి కానీ వద్దనుకున్నవాడు అప్పుడు మాత్రం ఒప్పుకుంటాడా ఏంటి? బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టినా లేచి వెళ్ళిపోయే రకం. నువ్వే చెప్పావు కదా ఎవరికీ లొంగడని నీరసపడిపోయింది సంయు. ఊరికే అలా డల్ అయిపోకు సంయు. ఆ సమయం వచ్చినప్పుడు ఎలాంటి వాడైనా మౌనంగా తల వంచుతాడు, తాళి కడతాడు. అందుకే అంటారు దేనికైనా టైం రావాలని. మీ ఇద్దరికీ పెళ్లి గడియలు తోసుకొని వస్తే అది ఎవరు ఆపినా ఆగదు. అలా జరిగిపోతుంది అంతే వేదాంత ధోరణిలో అన్నది. నిజమా బామ్మ? సంయుక్త కళ్ళు ఆనందాశ్చర్యాలతో పెద్దవయ్యాయి. చిరునవ్వుతో కనురెప్పలు మూసి తెరిచింది బామ్మ.
కానీ బామ్మ నువ్వు ఆ టైంలో కూడా ఇలాగే జబ్బుపడి మమ్మల్ని కంగారు పెడతావేమో బేలగా అన్నది. ఎప్పుడు ఎలా ఉన్నా నీ పెళ్లిలో మాత్రం ఉత్సాహంగా ఉంటాను. కావాలంటే చూడు, అసలు జబ్బు పడను సరికదా. మీ పెళ్లి పనులని నేనే దగ్గరుండి చూస్తాను అని చెప్తుంటే జానకమ్మ కళ్ళల్లో ఒకలాంటి మెరుపు వచ్చింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్నది ఆమె చిరకాల వాంఛ. వాళ్ళ పెళ్లి చూస్తే భాగ్యం తనకు కల్పించమని రోజు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. పాపం ఈ విషయం సంయుకి తెలియదు కదా, అందుకే అలా వాపోయింది. ఇంతలో వీధిలో చప్పుడైంది. ఒసే సంయు, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇందాకటి నుండి కలవరిస్తున్నావు కదా, ఇక లేదేమిటా అని వచ్చారు కదా, వెళ్ళు, నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి కళ్ళు మూసుకుంది జానకమ్మ. సుధీర్ వాళ్ళ ఇంటి నుండి తిన్నగా ఆఫీస్కి వెళ్ళిన శిఖర్ పని ఉండి బయటికి వెళ్ళి అది చూసుకొని వచ్చాడు. అతడు వచ్చేసరికి ఆఫీస్లో రియా కనిపించింది. అదేంటి అప్పుడే వచ్చేసావు? మీ నాన్నమ్మకి ఎలా ఉంది? మరో 4 రోజులుండి ఆవిడ కోలుకున్న తర్వాత రాలేకపోయావా? గోడ కొట్టిన బంతిలా ఇలా వెళ్ళి అలా వచ్చేసిన రియాతో అన్నాడు శిఖర్. పర్వాలేదు సార్, తను ఇప్పుడు బాగానే ఉంది. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అయినా మా నాన్నమ్మకి కంగారు ఎక్కువ. చిన్న విషయాన్ని పెద్దది చేస్తుంది. కాస్త బీపీ ఎక్కువ కాగానే తనకేదో అయిపోయిందని హడావిడి పడిపోయి నన్ను పిలిపించింది. నేను నాన్న చెప్పింది నిజమే అనుకొని ఇక్కడ బోల్డంత పని ఉన్నా అదంతా వదిలేసి వెళ్ళాను. అక్కడ తను బాగానే ఉండడంతో వచ్చేశాను అని అసలు విషయం చెప్పలేక నోటికి వచ్చింది చెప్పేసింది రియా. చిన్నగా తల పంకించిన శిఖర్, ఈ పెద్దవాళ్ళతో ఇదే సమస్య. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు సడన్గా జబ్బు పడతారో తెలియదు. ఈరోజు ఉదయం మా బామ్మ అంతే సడన్గా జబ్బు పడింది. జానకమ్మ గుర్తుకు రావడంతో అన్నాడు శిఖర్. అవునా, బామ్మకేమైంది? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడుతూ అడిగింది రియా. తెలీదు, నేను బిజీగా ఉండి కాల్ చేయలేకపోయాను అన్న అతడు చీకటి పడడంతో ఇక వెళ్దాం అన్నాడు. అలాగే అని తల ఆడించి అతనితో పాటు బయలుదేరింది రియా. తిన్నగా ఇంటికి రాకుండా బామ్మ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడం కోసం అని సంయుక్త వాళ్ళ ఇంటికి వచ్చాడు శిఖర్. అతను వచ్చేసరికి ఆమె కాస్త తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంది. తిన్నగా ఆమె గదికి వచ్చి బామ్మ ఎలా ఉంది అన్నాడు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఆమె బాగానే ఉన్నట్టు తల ఆడించింది. సరే అయితే పడుకో, నేను రేపు ఉదయం వచ్చి మాట్లాడతాను అన్నాడు శిఖర్. శిఖర్తో పాటు వచ్చిన రియాను చూసి షాక్ అయింది సంయుక్త. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.